ఇక్కడ ఉన్నవి ఉప్పుడు బియ్యము, ఇవి ఫుల్ బాయిల్ చేసినవి కాదు, సెమీ పార్ బాయిల్డ్ రైస్ అంటారు అనమాట. వీటిని ఇడ్లీ బియ్యం అని కూడా అంటారు. అలాగే మనం రెగ్యులర్ గా వాడుకునే సోనా మసూరి రైస్. ఉప్పుడు బియ్యం 2 వంతులు, సోనా మసూరి రైస్ 1 వంతు, అలాగే గుండు మినపప్పు 1 వంతు. అయితే సాఫ్ట్ గా ఇడ్లీ రావాలి అంటే కొత్త గుండు మినపప్పు బాగుంటుంది. పాతది 1 సంవత్సరం 2 సంవత్సరాలైన పప్పులో జిగుట ఎక్కువ ఉండదు, సో ఇడ్లీ బాగా పొంగదు, మెత్తగా ఉండదు. సో అప్పటికప్పుడు ఫ్రెష్ గా అంటే కొత్త పప్పు అంటాం కదా, సంవత్సరం లోపటి పప్పు అయితే బాగా వస్తుంది. అండ్ 1 గుప్పెడు అటుకులు, కొన్ని మెంతులు తీసుకున్న తర్వాత ఫస్ట్ అటుకులు, మెంతులు, ఇడ్లీ బియ్యం, సోనా మసూరి బియ్యం మొత్తం ఒక దగ్గర వేసి కడిగి 3 గంటలు నానబెట్టాలి. 3 గంటలు నానిన వీటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ కన్నా వెట్ గ్రైండర్ లో వేస్తే గనక మంచి పొంగుతుంది. ఎప్పుడైనా అండి ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా వెట్ గ్రైండర్ లో చక్కగా పొంగుతుంది అనమాట. ఇంకా లేకపోతే మిక్సీ తప్పదనుకోండి, బట్ ఉంటే వెట్ గ్రైండర్ సూపర్ ఆప్షన్ అనమాట. ఇడ్లీ బియ్యంతో అంతా నానబెట్టుకున్నాం కదా, అది ఫస్ట్ మెత్తగా రుబ్బిన తర్వాత అప్పుడు 1.5 గంట నానబెట్టుకున్న మినపప్పుని సపరేట్ గా మెత్తగా రుబ్బుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలి. అలా కొంచెం కొంచెం పైన మిక్స్ చేస్తే గనక బాగుండదు. అది బాగా మిక్స్ చేసి మొత్తం పిండిలో మనకి మినపప్పు బాగా కలిస్తేనే చక్కగా పొంగుతుంది. ఎందుకంటే మినపప్పులో జిగుటు ఉంటుంది, చక్కగా పొంగుతుంది అనమాట. అప్పుడు పర్ఫెక్ట్ గా నెక్స్ట్ డేకి బ్యాటర్ ఇలా రెడీ అవుతుంది. చూడండి మంచిగా స్మూత్ గా, ఇది ఇలా చూస్తుంటేనే స్మూత్ ఇలా మెత్తగా పట్టుకోవాలి. మిక్సీలో ఇంత బాగా రాదు, ఇది వెట్ గ్రైండర్ లో చేసింది కాబట్టి ఇంత బాగా వస్తుంది. అండ్ ఇక్కడ మన దగ్గర నూనె ఉంది, నేనైతే క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ టైం అలా చేసుకోండి. బ్యాటర్ అంతా రెడీ చేసి చూపించడం కష్టం అండి, ఇదంతా 1 డే ప్రాసెస్ అనమాట. చక్కగా ఒక 4-5 రోజులు మంచిగా పిండిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాటర్ రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ గిన్నెలకి మీ ఇష్టం నెయ్యి అయినా నూనె అయినా అప్లై చేసుకొని మంచిగా ఇడ్లీలు పెట్టుకోవాలన్నమాట. స్టీమర్ రెడీగా ఉంది. ఇడ్లీలు మెత్తగా లేకపోతే కొంతమంది అయితే మరీ రాళ్ళలాగా ఉంటాయి, అలా కాదండి. ఇడ్లీ బ్యాటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఏదో చేసామా వేసామా కలిపామా అన్నట్టు కాదు, ఇదంతా ప్రాసెస్ కరెక్ట్ గా చేస్తేనే మెత్తటి ఇడ్లీలు బాగుంటాయి అన్నమాట. ఇలా సాఫ్ట్ గా దూదిల్లాగా. అలాగే ఇడ్లీ పాత్రలు మనకి 3 ఉన్నాయి అనుకోండి, 3 ఫుల్ గా ఇడ్లీలు పెట్టకూడదు. లాస్ట్ ఎప్పుడు ఖాళీగా వదిలేయాలి, లేదంటే వాటర్ వచ్చేస్తాయి అందులో. పైనది ఎప్పుడు పెట్టుకొని కిందది ఒకటి ఖాళీగా ఉంచుకోవాలి. ఇక్కడ చక్కగా నీళ్లు వేసాము, స్టీమ్ వస్తుంది, నీళ్లు బాగా మరగాలి. ఫస్ట్ ఖాళీది పెట్టేయండి. ఇప్పుడు లాస్ట్ది ఫైనల్లీ పైన పెట్టేయండి. మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ చూడకూడదు. ఇడ్లీ పాత్ర పెట్టిన తర్వాత 15 మినిట్స్ చిన్న మంటలో వదిలేయాలి. అలా మధ్య మధ్యలో కొంతమంది తీసి అయిందా లేదా అని చూస్తారు, అలా చూడకండి. అలా పెట్టేసి 15 మినిట్స్ మంచిగా వదిలేస్తే సాఫ్ట్ ఇడ్లీ రెడీ అవుతుంది. మరి ఈ లోపు ఖాళీ ఉండడం ఎందుకు, మంచి గన్ పౌడర్ తయారు చేసుకుందామా. ఇప్పుడు మనం ఇడ్లీల కోసం గన్ పౌడర్ చేస్తున్నాము. దీన్ని మలగ పొడి అని కూడా అంటారు. ఇడ్లీ పొడి అనగానే మనం మామూలుగా నెయ్యి వేసుకొని తింటాం, కానీ తమిళనాడు సైడ్ ఎక్కువగా నెయ్యి వేసుకోరంట, నువ్వుల నూనెను వేసుకుంటారంట. సో మరి ఇప్పుడు బాండి వేడిగా ఉంది, ఇందులో కొద్దిగా మినపప్పు, 1 గుప్పెడు మినపప్పు వేసాను. మంచిగా దూరగా వేయించుకోవాలి. పప్పులు సరిగ్గా వేయకపోతే రుచి సరిగ్గా రాదు. అండ్ గన్ పౌడర్స్ ఎప్పుడు కూడా మొత్తం మెత్తగా రుబ్బుకోకూడదు, కొంచెం అలా పలుకుగా ఉంటే బాగుంటుంది. ఇలా కలర్ చేంజ్ అవ్వాలి, మంచి సువాసన కూడా రావాలి. ఫస్ట్ మినపప్పు వేయించుకున్నాం కదా, ఇదే వేడి బాండీలో శనగపప్పును కూడా మంచిగా దూరగా వేయించుకోవాలి. శనగపప్పు కూడా ఇలా వేయించుకోవాలి. తరువాత కొంచెం బియ్యం, కొద్దిగా నువ్వులు, ఇందులో కాస్త గసగసాలు, ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తాయి, బట్ ఇది మటుకి ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. ఇందులోనే 1 గుప్పెడు
పుట్నాల పప్పు కూడా వేసేయండి. నువ్వులు గసగసాలు చాలా ఫాస్ట్గా వేగుతాయి, కొంచెం చిటపట అనాలి. ఇలా కలర్ చేంజ్ అయిపోవాలి, అలా చిటపట సౌండ్ వస్తుంది చూసారా. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఫైనల్గా ఎండుమిరపకాయలు తీసుకోండి, ఒక 2 గుప్పెళ్ళు. ఇందులో కొంచెం నువ్వుల నూనె వేసుకొని వేయించుకోండి. ఎండుమిరపకాయలు ఇలా వేయించితే కిచెన్ అంతా ఘాటు వస్తుంది, జాగ్రత్త. కానీ ఇలా వేయించితేనే బాగుంటుంది. ఎండుమిరపకాయలు మంచిగా వేగాలండి, కలర్ చేంజ్ అయ్యాయి చూడండి. వీటిని కూడా ఇందులోకి షిఫ్ట్ చేసుకొని కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకున్నాం కదా, ఇందులో కాస్త చింతపండు గింజలు లేకుండా వేసుకోవాలి. కొద్దిగా బెల్లం, అలాగే ఉప్పు వేసుకొని ఇవన్నీ వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం పేస్ట్ అయితే చేయకూడదు, ఫైన్ పౌడర్ కూడా చేయకూడదు, కాస్త బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా బరకగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే వేడి వేడి అన్నంలో వేసుకోండి, దోశ పైన వేసుకున్న బాగుంటుంది, ఇడ్లీతో పాటు చాలా బాగుంటుంది. సో ఇడ్లీలు కూడా ఆల్మోస్ట్ స్టీమ్ అయిపోయాయి. ఇక్కడ ఒకసారి అంతా తీసేసిన తర్వాత మనం ఫైనల్ ప్లేటింగ్ పెట్టుకున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ స్టీమ్ అవుతున్నాయి, ముందు నేను చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే గన్ పౌడర్ని చక్కగా ఇడ్లీలకి పట్టిస్తున్నాం. అలా పట్టించి పెడితే 2 days అయినా సరే పాడవు. ఎక్కడికైనా మీరు వేరే ఊరికి ట్రావెల్ అవుతున్నారు, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలన్నా కూడా హ్యాపీగా ఇలా చేసుకొని బాక్స్లో పెట్టేసుకొని వెళ్తే సూపర్గా ఉంటుందండి. సో చెప్తాను ఏంటి అంటే, గన్ పౌడర్ని ఇందులో అయితే నింపేసి పెట్టేశాను. ఇక్కడ కొంచెం తీసుకున్నాను. దీంట్లో నువ్వుల నూనె లేదా పల్లి నూనె ఎక్కువ వేసుకోండి మంచిగా. లేదు మాకు నెయ్యే ఇష్టం, మాకు ఇడ్లీలో నెయ్యే బాగుంటుంది అనుకుంటే హ్యాపీగా నెయ్యి వేసుకోండి, అది కూడా బాగుంటుంది. నిల్వ పెట్టడానికి అయితే నెయ్యి పనికిరాదు, నూనెనే బాగుంటుంది. సో ఇప్పుడు ఇడ్లీ తీసుకోండి, మంచిగా ఇలా చక్కగా బాగా పట్టించండి. ఇందాక మనం స్టీమ్ పెట్టుకున్నాం కదా, అసలు మీరు ఇడ్లీలు చూడలేదు కదా, ఒక్కసారి మూత తీస్తాను చూడండి, ఎంత దూదుల్లాగా ఉంటాయి, అసలు చక్కగా పొంగుతాయి అన్నమాట. అయితే వేడి వేడిగా ఉన్నప్పుడు అయితే మనం పౌడర్లో ముంచడానికి రాదు, చల్లగా అయిన తర్వాతనే చక్కగా మనం ముంచుకోవాలి. చక్కగా పౌడర్ వేసేసుకొని ఒక గుంట చేసుకోండి. నువ్వుల నూనె, పల్లి నూనె ఏదైనా బాగుంటుంది. అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇది నేను ఎంజాయ్ చేయబోతున్నాను, చాలా బాగుంటుంది.